right here. ఆయన ఇప్పుడే మన మధ్య ఉన్నాడు. To set you free. నీకు విడుదల కలిగించడానికి. హల్లెలూయా. No one will go back the same way you have come. మీరు వచ్చిన రీతిగా ఎవరు వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. Whether you have cancer, నువ్వు క్యాన్సర్ కలిగి ఉన్నా సరే, you cancer, ఓ క్యాన్సరా, I command you today, ఈ రోజు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, leave my sister. నా సహోదరుని విడిచిపోము. You are a demon. నువ్వు ఒక దురాత్మవై ఉన్నావు. Leave my brother. నా సహోదరుని విడిచిపోము. Asthma, ఆస్తమా, బీపీ, I command you, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, get out of my sister. నా సహోదరులో నుంచి బయటకు బొమ్ము. Get out of my brother. నా సహోదరులో నుంచి బయటకు బొమ్ము. Praise be to God. దేవుని నామమునకే స్తోత్రములు కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord, church. సంగమా ప్రభువుకు స్తోత్రం చెల్లించుదాం. Hallelujah. హల్లెలూయా. Acts chapter 1 verse 8. You shall receive power. మరి అపోస్తలుల 1:8 మీరు శక్తిని పొందుకుంటారు. When the Holy Ghost comes on you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. This book of Acts, ఈ అపోస్తల కార్యముల గ్రంథము, men of God, they wrote it incomplete. మరి అది అసంపూర్తిగా రాయబడి ఉన్నది. It is the act of the Holy Ghost. ఎందుకంటే అది అపోస్తల కార్యములు కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క కార్యములై ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Let me tell you one mystery. ఒక మర్మాన్ని మీకు చెప్పనివ్వండి. When Jesus యేసు left the earth, భూమిని విడిచి వెళ్ళిన తర్వాత he called 5 ministries. ఆయన 5 రకముల పరిచర్యను పిలిచాడు. When he came in William Branham, ఆయన విలియం బ్రెనమ్ గారిలోనికి వచ్చినప్పుడు, William Branham went away. విలియం బ్రెనమ్ గారు వెడలిపోయిన తర్వాత, God took him. దేవుడు ఆయన కొనిపోయిన తర్వాత, Again Jesus మరలా యేసు has risen. ఆయన తిరిగి లేపుచున్నాడు. In 5 again. 5 రకముల పరిచర్యలు ఆయన తిరిగి లేచబడ్డాడు. Apostle, అపోస్తలులు, minor prophet, చిన్న ప్రవక్తలు, evangelist, సువార్తికులు, pastor, కాపరులు, and teacher. ఉపదేశకులు. To do what? ఏం చేయటానికి? William Branham says, విలియం బ్రెనమ్ గారు చెప్పారు, 5 రకముల పరిచర్య. 5 officers. మరి 5 రకముల పరిచర్యలు. These are commanding officers of God. వీరు దేవుని యొక్క కమాండింగ్ ఆఫీసర్లై ఉన్నారు. And chief captain, మరి సర్వ సైన్యాధ్యక్షుడు the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు behind them. వారి వెనక నిలబడి ఉన్నాడు. Do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? These 5 ఈ 5 రకముల పరిచర్య, chief captain, ఆ ప్రధాన సర్వ సైన్యాధ్యక్షుడు the Lord Jesus, ప్రభువైన యేసు backing them, వారికి తోడుగా ఉన్నాడు. giving them power ఆయన వారికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. to conquer the devil. అపవాదిని జయించడానికి శక్తిని ఇస్తున్నాడు ఆయన. In conclusion, ముగింపులో in the message, వర్తమానంలో ప్రవక్త చెప్తున్నారు, only the one way provided by God. మరి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గం అనే వర్తమానంలో Preached in 1963. 63లో ఆయన ప్రసంగించారు దాన్ని. God never intended for the God needed a leader for the church. మరి చూడండి, దేవుడికి సంఘాన్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. He didn't educate a bishop. అయితే ఆయన ఒక బిషప్ని పిలవలేదు, Neither did he send the high priest లేదా ప్రధాన యాజకుడిని పంపలేదు, or a pope. లేదా పోపుని పంపలేదు. God sends the Holy Ghost. దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు. Busy. Praise the Lord. దేవునికి స్తోత్రం. God sends the Holy Ghost. దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు. Hallelujah. హల్లెలూయా. But that same power కానీ అదే శక్తి that spoke the world into existence పలికి లోకాన్ని సృష్టించిన అదే శక్తి is in those people that has got the Holy Ghost. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రజలలో ఉన్నది. Men and women, ఆ స్త్రీ పురుషులు, it is time ఇదే మీ సమయం. that we find out మీరు కనుగొనండి who you are. మీరు ఎవరో కనుగొనే సమయం ఇదే. The devil is trying to hide you back ఓ మరి సాతానుడు మీ వెనక దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. and tell you వాడు మీతో చెప్తున్నాడు, you are some little down. ఓ నువ్వు చాలా చిన్నవాడివి, అణగదొరకబడిన వాడివి, You are nothing. నువ్వు వట్టివాడివై ఉన్నావు, You are not. నువ్వు సామాన్యుడు అంటున్నాడు వాడు. You are not. నువ్వు వట్టివాడు అంటున్నాడు. You are sons and daughters of God. కానీ అది నిజం కాదు, మీరు దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The date of God is not in heaven.
దేవుని దైవత్వం పరలోకంలో లేదు ఇప్పుడు. It is in you. ఆ దైవత్వం మీలో ఉన్నది.